ఇప్పుడు చెట్టుకి తీగ వల్ల అందమా, తీగకి చెట్టు వల్ల అందమా అంటే శంకరాచార్యులు వారి శివానంద లహరిలో అంటారు, సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. తెల్లమద్ది చెట్టుని మల్లె తీగ అల్లుకుంటే ఎలా ఉంటుందో శివస్వరూపం తెల్లమద్ది చెట్టు. అందుకే శ్రీశైలానికి మధ్యార్జునానికి కూడా స్థలవృక్షం. తెల్లగా శివుడిలాగే ఉంటుంది ఆ బెరడం. దాన్ని మల్లెతీగ అల్లుకుంటుంది. శ్రీశైలంలో కూడా అంతే, హాటకేశ్వరంలో కూడా అలాగే ఉంటాయి మద్ది చెట్లు. దాన్ని అల్లుకుంటుంది మల్లెతీగ. మల్లెతీగ అమ్మవారు, మద్ది చెట్టు తెల్ల మద్ది చెట్టు అయ్యవారు శివుడు. అట్లాగే చెట్టుని ఒక పెద్ద పూలతీగ అల్లుకుంది అనుకోండి లక్ష్మీనారాయణ. అంటే సందర్భం వచ్చింది కాబట్టి అంటున్నాను, వాల్మీకి రామాయణం కాదు కానీ అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీత సుమధ్యమ పృష్ఠసస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ అని వాల్మీకి మహర్షి. ముందు రాముడు నడుస్తూ ఉండేవాడు, మధ్యలో సీతమ్మ, వెనక లక్ష్మణస్వామి కాపాడుకుంటూ వెడుతుండేవారు. ముందు నడుస్తున్న రాముడు హఠాత్తుగా ఆగాడు, సీతమ్మ ఆగింది, లక్ష్మణుడు ఆగాడు. రాముడు లక్ష్మణ అన్నాడు, వెనక ఉన్న లక్ష్మణుడు పక్కకు వచ్చాడు. లక్ష్మణ ఒక్కసారి చూడబోయ్, ఎంత పెద్ద చెట్టు